ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 77వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుంటే, యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుడు మన పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు జరిగిస్తున్నప్పటికీ కూడా మనసుకు తెచ్చుకోకుండా మనుషులు మారిపోయే పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకి విధేయత చూపించకుండా దేవుని నుంచి తప్పిపోయి దేవుని యొక్క ఉగ్రతకి పాల్పడిపోయినటువంటి మనస్తత్వం ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనుషులు విడిచిపెట్టచ్చేమో కానీ నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నటికీ ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనివాడు. నిన్ను ప్రేమించి నీ ఉచితంగా రక్షించిన దేవుడు నీ మరణాంతం వరకు, మరణం తర్వాత కూడా నీతో ఉండగలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాం. కాబట్టి మనం అందరం కూడా ధన్యులము.